హాయ్ అండి అందరికీ. చిక్కుడుకాయ రొయ్యల కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక చిన్ని చిన్ని రొయ్యలు తీసుకున్నాను నేను. అవి కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకున్నాను. కాసేపు ఫ్రై చేసుకుని చిన్న రొయ్యలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ ఏదైనాను. చిన్న రొయ్యలు కదా అనుకుంటాం మనం, అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ముందుగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. కడిగేసుకుని అందులో వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలో పీసు పదార్థం ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయ తినటంలో చాలా మంచిది. చిక్కుడుకాయలో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, తగినంత కారం వేసుకుందాం. 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను నేను. కాసేపు అది కూడా ఫ్రై చేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకోండి. రెడీ అయిపోయింది కర్రీ. కొంచెం వాటర్ ఉంది కాబట్టి కాసేపు సిమ్లో పెట్టి అలా ఉడకనిద్దాం. రెడీ అయిపోయింది చిక్కుడుకాయ రొయ్యల కర్రీ. చాలా చాలా బాగుంటుంది.